గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చారు తయారు చేద్దామండి, అంటే రసం. ఇక్కడ జామాకు, ఇది ఒక 4 లీవ్స్ తీసుకుంటున్నాను. ఇది మామిడి చిగురు, ఇది కూడా ఒక 4 లీవ్స్ తీసుకుంటాను. ఈ ఆకుల ఎసెన్స్ అన్నీ కలిపి మనం చారు వాడుకుంటున్నాం కదా. ఈ చారు వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, జనరల్గా కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ఇంకా ఫీవరిష్గా ఉన్నప్పుడు కూడా ముందుగానే మనం ఇది వాడినప్పుడు వెంటనే రికవర్ అవ్వచ్చండి. ఇది మునగాకు. ఈ మునగాకులో కూడా ఒక 4 రెబ్బలు తీసుకుంటాము. ఇది కరివేపాకు రెబ్బలు 2 తీసుకుంటున్నాను. తూదువల అంటారండి తమిళ్లో, తెలుగులో ఏమంటారో మరి మీరు చెప్పండి. ఇది కూడా ఒక 4 ఆకులు తీసుకుందాము. ఈ కర్పూరవల్లి కదండి, ఇదిలో కూడా ఒక 2 ఆకులు అయితే సరిపోతుంది. ఇది అంటే ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఈ తిప్పతీగ, ఇందులో ఒక 2 ఆకులు తీసుకొని, ఇంకా చిన్న చెట్టు ఉంటుంది కదా, అందులో వేరుతోటి అంటే సమూలంగా వాడుకుంటే చిన్న మొక్కగా ఉండి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయండి. అందులో మన తక్కలి అంటారు తమిళ్లో, ఇంకా తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇది కూడా కొంచెం చిగురుగా ఉండేది తీసుకుంటున్నాను. తులసి మొక్కలో కూడా కొంచెం చిగురు తీసుకుంటున్నాను, చాలా తక్కువగా. ఇప్పుడు ఈ పప్పాయ లీఫ్ కూడా తీసుకుంటున్నానండి. ఆ చిగురులో కొంచెం తక్కువగా ఉండేటట్టుగా, అంటే దీని చేదు మళ్ళీ చారులో ఎక్కువ అవుతుంది అనేసి చాలా తక్కువ, జస్ట్ ఇంత లీఫ్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. దానిమ్మ ఇగురండి. ఇది వెల్ల కరిసీలాంగని, కరిసాల అంటారు తమిళ్లో, తెలుగులో ఏమంటారో ఒకసారి చెప్పండి. దీన్ని కూడా కొంచెం తీసుకుంటున్నాను చారులోకి, అంటే దీని తత్వం కూడా చేదుగా ఉంటుంది, అందుకని చాలా తక్కువగా తీసుకుంటున్నాను. వేప మీకు నచ్చితే 2 ఆకులు వేసుకోవచ్చు రసంలోకి, నేనైతే వాడుతాను, మీకు ఆప్షన్ అండి. ఇది తమలపాకు, ఇది కూడా 2 ఆకులు తీసుకుంటున్నాను. జామ ఆకు వగరు, ఈ మామిడి చిగురు వగరు, చింతపండు పులుపు, టమాటోల పులుపు, ఇవన్నీ కలిపి మనం వాడే పపాయ ఆకు చేదు కానివ్వండి, ఇంకా ఏ ఆకులైనా చేదు ఉన్నా కూడా వాటి తత్వాన్ని తగ్గించేస్తాయి. సో ఇవన్నీ కలిపి ఒక రసం లాగా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా కానీ, లేకుంటే ఇలాగ డైరెక్ట్గా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవ్వండి ఈరోజు నేను చారు తయారు చేయడానికి తీసుకున్న ఆకులు. ఇవి తమలపాకు, ఇది తులసి, ఇది మన తక్కాళి తమిళ్లో, ఇది తూదువల తమిళ్లో, తెలుగులో ఏమంటారో మీరే చెప్పండి. దానిమ్మాకు ఉంది, మునగాకు ఉంది, జామాకు, కరివేపాకు, ఇది తిప్పతీగ సమూలంగా తీసుకున్నాను. ఇది తమిళ్లో కరిసాల అంటారండి, వెల్ల కరిసాల, తెలుగులో ఏమంటారో మీరు ఒకసారి చెప్తారు అనుకుంటున్నాను. ఇది మావి చిగురండి. సో ఇంకేమన్నా మిగిలిపోయింటే మీరు గుర్తు చేస్తారనుకుంటున్నాను. సో వీటన్నిటిని కలిపి మనం ఈరోజు చారు తయారు చేస్తున్నాము. వీటి హెల్త్ బెనిఫిట్స్, వీటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది నాకన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి ఆకుల బెనిఫిట్స్ని. ఇప్పుడు ఈ హెర్బల్ ఆకులన్నిటినీ శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. 2 గ్లాసుల వాటర్లోకి కొద్దిగా చింతపండుని కలుపుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు కూడా వేస్తున్నానండి. పసుపు వేసిస్తున్నాను. పసుపు కొంచెం ఎక్కువ వాడుతున్నాను. ఇవన్నీ బాగా మరగాలండి.
ఈ టమాటోల్ని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆకులన్నీ వేసిన తర్వాత క్లోజ్ చేసి పెట్టి వాటిని ఫిల్టర్ చేసేయాలి కాబట్టి మళ్ళీ మనం టమాటోలు వాడుకోవచ్చు. అందుకనేసి టమాటోల్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ టమాటోలన్నీ రిమూవ్ చేసిన తర్వాత తిప్పతీగ సహాయంతో కట్టలాగా కట్టి ఆకులన్నిటిని కలిపి ఈ మరిగే నీటిలో వేసానండి. ఇప్పుడు కొంచెం వేడి అవ్వగానే మనం దీన్ని ఆఫ్ చేసి మూత పెట్టి మూసేద్దాము. ఇది వెల్లుల్లి రెబ్బలు వాష్ చేసుకున్నవి, మిరియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకుందామండి. ఈ ఆకులు బాగా మరిగిపోయి వాటి ఎసెన్స్ నీళ్ళలో దిగేసింది కదా. ఇప్పుడు వీటిని మనం ఫిల్టర్ చేసేద్దాము. ఇలా మొత్తం ఆకులు తీసేసి వడపోత వేసుకొని ఆకులు మొత్తాన్ని చేత్తో బాగా పిండి ఆ చారుని తీసేసుకోవాలండి. అప్పుడే దాని ఎఫెక్ట్ మనకు బాగుంటుంది. అన్ని ఆకులు మరిగిన తర్వాత ఎంత తక్కువ అయ్యాయో ఇంకా వాటిని మనం బాగా చేతితో పిండేసిన తర్వాత ఇంకా చాలా తక్కువ అవుతుంది. వాటి ఎసెన్స్ మొత్తం మనకి వచ్చేస్తుంది. కింద ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఆవాలు వేస్తాను. ఇప్పుడు ఆ తిరగమాతలోకి ఈ మిరియాల పొడి అంటే వెల్లుల్లి, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, అది తర్వాత ఈ దంచి పెట్టిన పండుమిర్చి, దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు గిల్లి పెట్టుకున్నాను. ఈ కరివేపాకు తిరగమాతలో వాడేద్దామండి. చూడండి, ఇది అన్ని ఆకులు తీసుకున్నాము కదా, కానీ అది ఫిల్టర్ చేసి బాగా పిండేసిన తర్వాత ఎంత తక్కువ కనిపిస్తుందో. అన్ని ఆకులు కలిపి ఇంతే అండి అయ్యింది. దాని చారు మనం రసంలో పడేద్దాము. ఇది బాగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత వెంటనే ఆఫ్ చేసి అందులో కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసి క్లోజ్ చేసి పెడితే మూత పెట్టి హెల్త్ బెనిఫిట్స్ మన పూర్తిగా మన శరీరానికి అందుతాయి. ఇప్పుడు అది ఉడకడం స్టార్ట్ అయింది కదా, సో మిక్సీ గిన్నెలో కొంచెం ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వాడేస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టి క్లోజ్ చేస్తే వాటి హెల్త్ బెనిఫిట్స్ మనకి పూర్తిగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.